చూస్తున్నారు పవన్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ గా మారింది సోషల్ మీడియాలో వార్. ఏకంగా కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. అభిమానులు విజయ్ ఫ్యాన్స్ కు మద్దతుగా జగన్ ఫ్యాన్స్ నిలుచున్నారు. ఇక్కడ పవన్ ను ట్రోల్ చేస్తున్నారు. వారిలో పలువురు టాలీవుడ్ స్టార్ అభిమానులు కూడా ఉన్నారు. తమిళనాడులో విజయ్ గెలిచినప్పటి నుంచి పవన్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు విజయ్ ఫ్యాన్స్. ఇటు పవన్ పొత్తు పెట్టుకుని గెలిచారని, విజయ్ సింహంలా సింగిల్ గా గెలిచారని ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. పిఠాపురంలో వర్మ లేకపోతే పవన్ లేడంటూ సెటైర్ వేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలవడానికి 10 ఏళ్లు పడతాయి, విజయ్ ఫస్ట్ టైం సింగిల్ గా సెంచరీ కొట్టారంటున్నారు ఫ్యాన్స్. పవన్ కు కార్యకర్తలపై నమ్మకం లేదని పలువురు జనసేన నేతల ఆవేదన గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. పవన్ ను విజయ్ కాపీ కొట్టాడని, రీమేక్ స్టార్ విజయ్ అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ఇటు విజయ్ ఫ్యాన్స్ గా మారిపోయింది వ్యవహారం. ఆ సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోలింగ్ జరుగుతుందో, ఎటువంటి వార్ ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. సింగిల్ గా పోటీ చేస్తే ఈ రేంజ్ లో అంటూ కొంతమంది హోల్డ్ యువర్ హెడ్ హై పవన్ కళ్యాణ్ బీట్ మూవ్స్ అంటే ఇంకొంతమంది, అలాగే విజయ్ని చూసి నేర్చుకో కనీసం సిగ్గు తెచ్చుకో అంటూ ఇంకొంతమంది, ఇలా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్గా మారిపోయింది వ్యవహారం. విజయ్ గురించి మాట్లాడుతూ కొంతమంది సింగిల్గా పోటీ చేసి ఈ రేంజ్లో వన్స్ అంటూ కూడా చూడొచ్చు మీరు ఆ పోస్టులు అన్నీ కూడా. సో ఇక్కడ పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్. అయితే ఇక్కడ విజయ్ ఫ్యాన్స్కి తెలుగులో సపోర్ట్గా నిలిచారు జగన్ అభిమానులు. మీరు చూడొచ్చు కొంతమంది చేస్తున్న పోస్టింగ్స్ అవి. దాంట్లో చాలామంది ఇటు పవన్కి మద్దతు తెలుపుతూ మాట్లాడుతుంటే, ఇంకొంతమంది విజయ్కి మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్న సందర్భం. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. బట్ బిఫోర్ దట్, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మరి ముఖ్యంగా జన సైనికులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ముందుగా జన సైనికులు ఏమంటారో చూద్దాం. సార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్, మేము తప్పుగా పెట్టట్లేదు, మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం. చూడు ఈ బొమ్మ, ఈ బిల్లను, ఈ జనసేన బిల్లను చూడండి. ఏ రోజైతే 2014లో పార్టీలో పెట్టినారో ఆ రోజు నుంచి బిల్లను మోస్తున్నాం. కానీ ఈ రోజుకి మా బతుకులకు కడపలో 10 మంది ఉంటే ఒక్కరికి చైర్మన్ పోస్ట్ లేదు. కుక్కలాగా బతుకుతున్నాం, సచ్చిన పేలుగులాగా బతుకుతున్నాం, బానిసలాగా బతుకుతున్నాం. మాది ఒక బతికిన నా బతుకు సార్, నా మీద నేను ఊసుకుంటున్నాను సార్, నా మీద నేనే ఊసుకుంటున్నా. సిగ్గు లేదు సార్, మాకు సిగ్గు లేదు, మాకు ఆత్మగౌరవం 10 మందిని లేదు సార్. అదే సార్, నా మీద నేనే ఊసుకుంటున్నాను సార్. ఏం చేయాలి సార్? నా మీద నేనే ఏం చూసుకుంటున్నాను. 10 మంది ఉంటే 10 మందికి పార్టీలో గుర్తింపు లేదు, పార్టీకి రికగ్నైజ్ లేదు. ఎందుకున్నాం సార్? ఇది ఏం చేస్తాం అర్థం కాలేదు సార్. సార్ ఏమంటే సార్, నేను ఆలోచించేది పార్టీకి గెలవకపోయినా సార్ ఒక 100 ఏళ్ళు మీతో నడుచాం సార్. మాకు మీరు తప్ప మీకు తెలియదు సార్. ఒక కనతల్లికి బిడ్డట తెలియదు, మాకు మీరు తప్ప 20 తెలియదు సార్. కానీ నేనేమంటానంటే సార్, దయచేసి కనీసం కడప జిల్లాకు వచ్చారు, వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా కానీ లేదా చంద్రబాబు వచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతారు. మీరెందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ నాయకులు ఎందుకు కలవరు సార్? మీకు కష్టపడే వాళ్ళు, పార్టీకి పనిచేసే వాళ్ళు. విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, ఇంకా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా ఏమన్నా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయినాడు, కమలాసన్ ఓడిపోయినాడు, విజయకాంత్ ఓడిపోయినాడు. అలాంటిది మాది ఒక బతికినా సార్. నా మీద నేను చూసుకున్నాను సార్. మాది బతుకులు సార్, మేము ఒక నాయకులమా సార్? మాది ఒక బతుకులు సార్ మాది. సార్ ఏమి సార్ గేట్ కాడికి వచ్చి ఆడ పెట్టుకుని లోపల పెట్టుకుని పెద్ద అయ్యల్లాగా ఇలా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏం సార్? నాయకులు కలిసేదానికి ఏం కలుస్తాం సార్? మేము కడపకు వచ్చి మేము మనుషులం కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఆ మనుషులు కలిసి క్యాడర్ నిర్మాణం చేసుకుని, పార్టీ నిర్మాణం చేసుకుని, ఆ పార్టీ నిర్మాణం చేసుకుని జనాలకి తీసుకెళ్లకుండా ఎప్పుడు ఇది ఏం పాట సార్ అది? రైట్. అది ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ముఖ్యంగా జన సైనికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? పవన్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ గా మారిన ఈ తరుణంలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? మరి ముఖ్యంగా ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇక్కడ పవన్ ఫ్యాన్స్, అఫ్కోర్స్ పవన్ ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉన్నారు, ఇక్కడ కష్టపడి నెగ్గుకొచ్చిన సందర్భం అంటూ కూడా, అండ్ 100% స్ట్రైక్ రేట్ అంటూ పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉంటే, అండ్ ఇక్కడ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోని ముఖ్యమంత్రి పొజిషన్ వరకు వెళ్ళిపోయాడు అంటూ కూడా విజయ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్న సందర్భం. ఏం జరుగుతోంది? సచిన్, ఏదైతే తమిళనాడులో విజయ్ తన సత్తా చాటి మొత్తం రాజకీయ చరిత్రలోనే తను
మొత్తం సరికొత్త రికార్డు సృష్టించిన విషయం అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అలాగే ఫ్యాన్స్ ఏదైతే విజయ్ ఫ్యాన్స్ మధ్య అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ఒకరిపై ఒకరు ఎదురుదాడి చేసుకుంటూ ఈ యొక్క కామెంట్స్ అయితే మొత్తం ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా ఈ మరింత ఎక్కువయ్యి ఒకరి మధ్య ఒకరు అయితే ఈ ట్రోల్స్ అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విజయ్ ఫ్యాన్స్ అయితే మద్దతుగా ప్రధానంగా చూసుకుంటే జగన్ ఫ్యాన్స్ తోడేవారు. అంటే ప్రధానంగా చూసుకుంటే విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటో పెట్టుకున్న వల్లే తను గెలిచాడంటూ కూడా కంటెంట్ ఉన్నవాడు కటౌట్ చాలు అంటూ కూడా అది ఆ ఫోటో పెట్టుకుని వల్లే విజయ్ కూడా గెలిచాడంటూ కూడా చెప్పుకుంటున్న సందర్భం. దానికైతే రిప్లై ఇస్తూ కూడా కంటెంట్ ఉన్నవాడు కటౌట్ చాలు అనేది కూడా